టు బర్నింగ్ టాపిక్. ఎన్నికలకు ఏడాది ముందు కనిపించాల్సిన వాతావరణం ఎన్నికలైన ఏడాదికే కనిపిస్తోంది ఏపీలో. జనంలోకి వెళ్లడానికి రెండు పార్టీలు పోటాపోటీ పడుతున్నాయి. ఏంటి కారణం? అధికార కూటమి రెండో ఏడాదిలోనేగా అడుగు పెడుతోంది. మరి అప్పుడే ఎందుకని ప్రతిపక్షంలో ఇంత కసి? కూటమి కూడా అంతే. ఏడాదిలో చేసిందేంటో చెప్పుకోవడానికి తహతహలాడుతోంది. చెయ్యాల్సినవి ఇంకా బోలెడున్నాయి. ఎన్నో హామీలు మిగిలే ఉన్నాయి. అయినా కూడా అన్నీ చేశామని చెప్పడం లేదు, కానీ అవన్నీ చేశాకే ఎన్నికలకు వెళతామని ఇప్పటి నుంచే ప్రజలకు చెబుతోంది. అందుకోసం సుపరిపాలనలో తొలి అడుగు అని పేరు పెట్టుకుని ప్రజల్లోకి వెళుతోంది. వైసీపీ ఏమో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, తెలుగులో చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అంటూ ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ పోటాపోటీ కార్యక్రమాల వెనుక ఏదైనా కారణం ఉందా? ఇంటింటికి రాజకీయం వెనుక వ్యూహం ఏదైనా కనిపిస్తోందా? డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సుపరిపాలనలో తొలి అడుగు ఈ ప్రోగ్రాంని టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే, ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ ఏపీకి రప్పించారు సీఎం చంద్రబాబు. తానా నాటా అంటే ప్రజలు టాటా అంటారంటూ నవ్వుతూనే హెచ్చరించారు ఎమ్మెల్యేల్ని. సో నెల రోజుల పాటు గ్రౌండ్ లెవెల్లో తిరగాల్సిందే ఎవరైనా కూడా. ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటిని జోడెడ్లలా నడిపిస్తున్నామని ప్రజలకు తెలియచేయడమే. అలా అని తూతూ మంత్రంగా చేయడానికి అస్సలు ఇష్టపడడం లేదు. అసలే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆల్రెడీ ప్రోగ్రెస్ కార్డ్ సిద్ధంగా ఉంది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో వాళ్ళ టేబుల్పై పెట్టేశారు. అలాంటిది నెల రోజుల పాటు జరిగే సుపరిపాలనలో తొలి అడుగుని ఆషామాషీగా తీసుకునే ఛాన్సే లేదు. వైసీపీకి కౌంటర్ వేయాలంటే ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాల్సిందే అన్న పట్టుదలతో కనిపిస్తోంది ప్రభుత్వం. సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేది 30 days. ఇంకొక పని లేదు, నో ఎగ్జెంప్షన్. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలు ప్రతి గ్రామానికి, ప్రతి రచబండ ద్వారా ప్రతి ఇంటికి తీసుకునే కార్యక్రమం. చేసింది చెప్పుకోవాలి. బహుశా ఓటమి నేర్పిన అనుభవం కాబోలు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు అధికార పక్షం. డెవలప్మెంట్ అనే ట్యాగ్ లైన్ టీడీపీ వెంట ఎప్పుడూ ఉండేదే. కాకపోతే వెల్ఫేర్ అనే బ్రాండ్ నేమ్ కూడా ఉండాలని తాపత్రయపడుతోంది. అందులో భాగమే సుపరిపాలనలో తొలి అడుగు అన్న కార్యక్రమం. మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం అని చెప్పుకునేందుకు ఏడాది పాలనను ఒక వేదికగా మార్చుకుంది. అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్ని 4,000కు పెంచుతామని చెప్పాం, చేసి చూపించాం అని ప్రజలకు చెబుతోంది. ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, ఇప్పుడు అకౌంట్లలో డబ్బులు వేశాం అంటోంది. గౌడలకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్స్, మత్స్యకార సేవలో భాగంగా ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల వేట నిషేధ భృతి, చేనేతలకు మరమగ్గం ఉంటే 500 యూనిట్లు, మగ్గం ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పథకంలో సవరణలతో మహిళల బ్యాంక్ అకౌంట్లకే సబ్సిడీ నగదు, దేశంలో ఎక్కడా లేని విధంగా 203 అన్నా క్యాంటీన్లు. ఇవన్నీ తొలి ఏడాదిలోనే సాధించిన విజయాలుగా చెబుతోంది ప్రభుత్వం. చేసిన వాటిని చెప్పుకుంటూనే ఇకపై చెయ్యబోయే వాటిని ప్రస్తావిస్తోంది. అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తోందన్నమాట. మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని వచ్చే ఆగస్టు 15 నుంచి గ్రాండ్ గా అమలు చేయబోతున్నామని ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకువెళుతోంది. వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, అందరికీ ఇళ్లు కట్టించడంపై భరోసానిస్తోంది. ఇక అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్రం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన రోజే తాము వేస్తామని నేరుగా రైతుల వద్దకే వెళ్లి చెబుతున్నారు. అన్నదాత సుఖీభవ ఏడాదికి మొత్తం 14,000 రూపాయలు ఇస్తా అన్నాం. 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. వాళ్ళిచ్చింది 7,500. ఈరోజు తెలుగుదేశం ఇచ్చేది 14,000. వ్యత్యాసం 6,500. తల్లికి వందనం నేను చెప్పాను, అన్నదాత సుఖీభవ ఇచ్చింది మీకు చెప్పాను. దీపం 3 సిలిండర్లు, వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. మత్స్యకారుల భరోసా, మేమిచ్చింది మత్స్యకారుల సేవలో. మొత్తం
29,178 మందికి ఇచ్చాం 259 కోట్లు. వాళ్ళు ఇచ్చింది 1,09,231 109 కోట్లు. వ్యత్యాసం 150 కోట్లు అదనం. 19,947 మంది అదనంగా ఇస్తున్నాం. రైతులకు అందిస్తున్న పథకాలు, ఇచ్చిన హామీల గురించి స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. హెచ్డి బర్లీ పొగాకు కొనుగోళ్లకు 350 కోట్లు, మామిడి రైతుల కోసం 150 కోట్లు, కోకో రైతులకు కిలోకు 500 రూపాయలు, మొత్తంగా రైతుల కోసం 550 కోట్లు భరించడానికి సిద్ధమైంది. ఇక ధాన్యం కొనుగోళ్లను గతానికి మించి చేయడంతో పాటు పాడి రైతులకిచ్చిన గోకుల్ షెడ్లను కూడా గుర్తు చేస్తున్నారు. పేద కుటుంబాలను శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు తీసుకొచ్చిన P4 పథకాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లడానికి దీన్నొక అవకాశంగా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 87,226 బంగారు కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి బాధ్యతను 7,867 మంది మార్గదర్శకులకు అప్పచెప్పామంటోంది ప్రభుత్వం. అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం. దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో తల్లిదండ్రులందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. 1 year ఇవ్వండి. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా తమ ఎజెండానే అని చెబుతోంది ప్రభుత్వం. ఇందుకు కొన్ని లెక్కలు ప్రజల ముందు పెడుతోంది. ఉద్యోగాల విషయంలో మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తోందని ఇంటింటికి వెళ్లి చెబుతోంది. డిఎస్సిని ఎలాగైనా ఆపాలని ప్రతిపక్ష పార్టీ 24 కేసులు వేస్తే ఆ 24 కేసులపైన సుప్రీంకోర్టులో గెలిచి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేస్తున్నాం అంటోంది ప్రభుత్వం. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. ఇక కూటమి ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న విషయం పెట్టుబడులు, ఉద్యోగాలు. గడిచిన 10 ఏళ్ల కాలంలో రాని పెట్టుబడులు ఈ ఒక్క ఏడాదిలోనే తీసుకొచ్చామని గణాంకాల్ని విడుదల చేసింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం అంటోంది ప్రభుత్వం. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో భారతదేశంలోనే ఏపీ నంబర్ 1 గా ఉందని, 16% పెట్టుబడులు ఏపీకి రావడమే ఇందుకు నిదర్శనమని చూపిస్తోంది. టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్ఆర్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావడం తమ ప్రభుత్వ ఘనతే అంటోంది. అంతేకాదు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ సాధించుకున్నాం, భోగాపురం ఎయిర్పోర్టు పనులు కూడా వేగవంతంగా చేయిస్తున్నాం, రాష్ట్రంలో నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామని అంటోంది. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. అభివృద్ధికి బ్రాండ్ ఉంటే ఎలా ఉంటుందో అమరావతి, పోలవరం ద్వారా చూపిస్తామంటోంది ప్రభుత్వం. అమరావతిలో 40,000 కోట్ల రూపాయల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చి వచ్చే 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నామని ఘనంగా చెప్పుకుంటోంది. ఇందుకోసం కనీసం 10,000 మంది కార్మికులు, ఉద్యోగులు నిరంతరం పనిచేస్తుండడానికి కూడా ఫోకస్ చేస్తోంది. It is a green city. Hyderabad was a brownfield city. It is a greenfield city. Roads, greenery, water, green energy, and also all utilities
in a duct, even district cooling. Wherever there is a new concept, no need to go to there. You come here. In Amaravati, all technologies we are going to integrate and build futuristic city. ఇక పోలవరం నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి చూపిస్తామంటోంది. సాగునీటి ప్రాజెక్టులు కూడా తాము చేస్తున్న అభివృద్ధిలో భాగమని ప్రజలకు వివరిస్తోంది ప్రభుత్వం. అందుకే హంద్రినీవా కోసం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటోంది. ఇదే సందర్భంలో బనకచర్లపైన వీలైనంత ఎక్కువగా వీలైనన్ని వేదికలపైన ప్రస్తావిస్తున్నారు. ఆ ఒక్క ప్రాజెక్టు రాష్ట్ర గతినే మారుస్తుందని చెబుతున్నారు. పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం. ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఓవరాల్ గా ఇవన్నీ ఒక్క ఏడాదిలో తాము సాధించిన విజయాలంటూ ప్రజల ముందుకు వెళుతోంది కూటమి ప్రభుత్వం. ఇక వైసీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అనుకుంటోంది ప్రతిపక్షం. ఇచ్చిన వాటిలో ఎన్ని లొసుగులున్నాయో చెబుతూనే ఇంకా ఇవ్వాల్సిందెంతో లెక్కలతో సహా చెబుతోంది. ప్రజలకి ఈ ప్రభుత్వం ఎంత బకాయి పడిందో చెప్పడానికి టెక్నాలజీని కూడా వాడేస్తోంది. ఏదేమైనా కూడా అధికార పక్షం కంటే ఒక మెట్టు పైనే ఉండాలి. ఇది వైసీపీ వ్యూహం. అందుకే అధికార పక్షం 4 వారాల పాటు ఇంటింటికి వెళుతుంటే వైసీపీ 5 వారాల పాటు ప్లాన్ చేసింది. ఏడాది గడిచింది. హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే అంటోంది వైసీపీ. అందులో భాగంగా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండకడుతూ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేరుతో 5 వారాల కార్యక్రమాన్ని చేపట్టింది ప్రతిపక్షం. సూపర్ 6, సూపర్ 7 అంటూ మేనిఫెస్టోలో 143 హామీలిచ్చారని గుర్తు చేస్తున్న వైసీపీ ఆ మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పింది, ఇప్పటిదాకా ఏం చేసింది ప్రజలకు చెప్పడమే మెయిన్ ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఏ పథకాల ద్వారా ఎంతెంత వస్తుందో ఒక్కో ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబిచ్చిన హామీలను గుర్తు చేస్తోంది. ఈ ఏడాది కాలంగా ఇవ్వని పథకాలేంటి, వాటికి రావలసిన మొత్తమెంత, పథకాల వారీగా ఒక్కో ఇంటికి నెలకు ఎంతెంత చొప్పున వస్తోంది, ఏడాదికి ఎంతవుతుంది, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఈ పథకాలకు ఎవరెవరు అర్హులో వాళ్లందరి దగ్గరకు వెళ్లి 2024 జూన్ నుంచి ప్రభుత్వం ఎంత బాకీ పడిందో చెబుతోంది. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈ QR కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది. చంద్రబాబు నాయుడు గారి బాండ్స్, గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు, 3-4 శాంపుల్ బాండ్స్ శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినాడు అవి కూడా ఆ QR కోడ్లో ఇంకో బటన్, QR కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే బటన్ నొక్కితే, ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది, ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన బాండ్లు, చేసిన ప్రామిస్లను ప్రజల ముందు ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది వైసీపీ. టీడీపీ మేనిఫెస్టోని బాగా గుర్తుపెట్టుకున్న వైసీపీ ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తోంది. ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ చొప్పున మొత్తం 4,200 కోట్లు ఇవ్వాల్సుంటే కేవలం 750 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శిస్తోంది వైసీపీ. వసతి దీవెన కింద 2,200 కోట్ల రూపాయల బకాయిలు, ఆరోగ్యశ్రీకి ఏడాదికి 3,600 కోట్లు పెండింగ్ పెట్టారని చెబుతోంది ప్రతిపక్షం. చిన్నపిల్లలు కనిపిస్తే తల్లికి వందనం కింద 15,000, ఆడబిడ్డ నిధి కింద 18,000, 50 ఏళ్లు నిండిన వారికి 48,000, యువత కనిపిస్తే నిరుద్యోగ భృతి కింద 36,000, అన్నదాత సుఖీభవ కింద 20,000, ఇలా ఎన్నో హామీలిచ్చి వీటిలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చెయ్యలేదంటోంది వైసీపీ.
నిరుపేదలకు వైద్య సేవలు అందడం లేదు, ఆరోగ్య ఆసరా లేదు, చేయూత, ఆసరా ఇలా ఏ పథకము అమలు కావడం లేదు అంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. తిరోగమనంలో వెళుతున్న వ్యవసాయం, పంటలకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం, ఆర్బీకేల నిర్వీర్యం, ఉచిత పంటల బీమాను పట్టించుకోకపోవడం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడం, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు మధ్యంతర భృతి మరచిపోవడం ఇలా ప్రతి హామీని హైలైట్ చేస్తోంది. మోసం దగానే ఎన్ని రోజులు ఉండదు. మోసంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. సంవత్సరమైంది ఇవాళకి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపించట్లేదు. కానీ ఆ నాయకుల అసనం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు అనడానికి మీ తన నాలుగు మందమా అంటున్నారు. అడిగితే తాట తీస్తామంటున్నారు. అడిగితే లేనిపోని మాట్లాడుతున్నారు. ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెల్ల వంచి మీతో ఈ కార్యక్రమాలు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీరు వచ్చి మీ నాలుగు మందమే మీకున్న తక్కువ విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఈ ఏడాదిలో కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టేశారంటూ విమర్శిస్తోంది వైసీపీ. వాలంటీర్లకు నెలకు 10,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే 2,60,000 మంది వాలంటీర్ ఉద్యోగాలను తీసేశారని, బావరేజ్ కార్పొరేషన్లో 18,000 మందిని తొలగించారని పెద్ద ఆరోపణ చేస్తోంది. వీటితో పాటు ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ, ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించారని ఆరోపిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేస్తూ ఖాళీల్ని కుదిస్తున్నారంటూ విమర్శించారు. ఓవరాల్గా ఈ ఏడాది పాలనంతా వైఫల్యాలే అంటోంది వైసీపీ. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో రావడం గతంలో ఎన్నడూ జరగలేదన్నది ఆ పార్టీ వర్షన్. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని 5 వారాల పాటు చెయ్యాలని పిలుపునిచ్చింది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ప్రభుత్వం, ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని వైసీపీ. సో గ్యారంటీలపై మొదటి నుంచి ఆ రగడ నడుస్తూనే ఉంది. కాకపోతే ఇందులోనే మరో కోణాన్ని ఎత్తుకుంది కూటమి ఇప్పుడు. అదే గత పాలనకి ఇప్పటి పరిపాలనకి మధ్య ఉన్న తేడా అన్నమాట. అప్పుడేమో విధ్వంసం, ఇప్పుడు వికాసం కనిపించట్లేదా ఆ తేడా అంటూ గుర్తు చేస్తోంది. గతానికి ప్రస్తుతానికి ఉన్న భేదాన్ని ఒక్కసారి పోల్చి చూడండి అంటోంది కూటమి. ఎగ్జాక్ట్గా ఇదే స్లోగన్ని వైసీపీ కూడా అందుకుంది. తమ పాలనంతా సుభిక్షం, ఇప్పుడంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కౌంటర్ ఇస్తోంది. ఒకప్పుడు జరిగింది విధ్వంసమా, ఇప్పుడు జరుగుతున్నదా? విధ్వంసం, వికాసం అనే పదాలపై పెద్ద రాజకీయ రగడ జరుగుతోంది ఏపీలో. ఏడాది పాలనలో ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వం హైలైట్ చేసింది దీన్నే. ప్రజావేదిక కూల్చడం నుంచి అడ్డురాని చెట్లను కొట్టేయడం వరకు ప్రతి అంశాన్ని విధ్వంసం కిందకే పరిగణిస్తోంది టీడీపీ. ఆనాడు అమరావతి రాజధాని నిర్మాణంపైన, పోలవరం ప్రాజెక్టు పురోగతిపైన, రివర్స్ టెండరింగ్ పేరుతో సాగునీటి ప్రాజెక్టులపైన, అన్నా క్యాంటీన్లు మూసివేతపైన నాటి జగన్ ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా విధ్వంసమే అని విమర్శిస్తోంది. గత జగన్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు, మాట్లాడితే దాడులు, ఎదురు చెప్తే అరెస్టులు, నిరసన చేస్తామంటే నిర్బంధాలు ఇలా సాగిందంటూ విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుత కూటమి పాలనలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ వచ్చిందంటోంది. విమర్శలను, ప్రశ్నలను ఈ ప్రభుత్వం స్వీకరిస్తోందంటోంది కూటమి ప్రభుత్వం. సో ఎక్కడా అక్రమ అరెస్టులు గాని, నిర్బంధాలు గాని, అణిచివేతలు గాని, అరాచకాలు గాని లేని పాలన అందిస్తున్నామంటూ ఏడాది పాలనను ఘనంగా చెప్పుకుంటోంది. ఈ రోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైపోయిన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వ సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. కూటమి ప్రభుత్వం హైలైట్ చేస్తోన్న మరో అంశం ప్రజల దగ్గరికే ప్రజాప్రతినిధులు.
జగన్ పాలనలో ఏనాడూ ప్రజాప్రతినిధులు ప్రజలను పట్టించుకోలేదని, వాలంటీర్లు తప్ప నాయకులు ఏనాడూ పట్టించుకోని ఓ వ్యవస్థను తీసుకొచ్చారని విమర్శించింది. తాము మాత్రం 1వ తేదీనే పెన్షన్స్ పట్టుకెళ్లి ప్రజాప్రతినిధులతోనే పంపిణీ చేయిస్తున్నామంటోంది కూటమి. ఎమ్మెల్యేలను ప్రజలకు అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని చెబుతోంది. బట్ గత వైసీపీ పాలనలో ప్రజలను అనాథలుగా వదిలేయడమే జరిగిందంటోంది. బట్ వైసీపీ దీన్ని ఒప్పుకోవడం లేదు. తమ పాలనలో జరిగిందే వికాసం, ఇప్పుడు జరుగుతున్నదంతా విధ్వంసం అంటోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ ప్రతి సందర్భంలోనూ విమర్శిస్తోంది వైసీపీ. జరుగుతున్న అరెస్టులన్నీ పగ ప్రతీకారాల నేపథ్యంలోనే అనేది వైసీపీ ఆరోపణ. ఇక్కడో డైలాగ్ వార్ కూడా నడిచింది. కూటమి పాలనలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామనేది హోంమంత్రి అనిత వాదన. గత పాలనలో చేసినట్లు పోలీసులు ప్రతిపక్షాలపై పగ కోసం ఉపయోగించుకోలేదన్నారు. బట్ వైఎస్ జగన్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. కొందరు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి పోలీస్ అధికారులు రిటైర్డ్ అయినా సరే తీసుకొచ్చి మరీ శిక్ష విధిస్తామన్నారు. ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నదే విధ్వంసమని వైసీపీ అంటోంటే, తమ ప్రభుత్వంలో రాష్ట్రం వికాసం వైపు పయనిస్తోందని కూటమి సమాధానమిస్తోంది. మొత్తానికి విధ్వంసం వికాసం మధ్య ఎవరికి వారు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఏదేమైనా ఏపీలో అప్పుడే ఎన్నికల నాటి వేడి కనిపిస్తోంది. ఇంటింటి యాత్రలతో రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించేశాయి. ఏడాదిలోనే ప్రజల ముందుకు వెళుతూ పోల్చి చూసుకోండి అని సవాల్ చేస్తున్నాయి. ఈ పొలిటికల్ ఫైట్ ని ప్రజలు ఎలా చూస్తారో చూడాలిక. ఇది ఇవాల్టి మార్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.